హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా అసలు నా లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, తర్వాత నేను ఎక్కడి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను, తర్వాత ప్రిపరేషన్లో భాగంగా నేను ఎటువంటి స్ట్రగుల్స్ పడ్డాను, నా క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని ఇయర్స్ ప్రిపేర్ అయ్యాను, తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రిపరేషన్లో భాగంగా ఎక్కడ ప్రిపేర్ అయ్యాను, ఎటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, ఎన్ని అటెంప్ట్స్ పోలీసులకు సంబంధించి ఇవ్వడం జరిగింది, తర్వాత ఈ జర్నీలో నేను తెలుసుకున్నది ఏంటి, తర్వాత మనం సక్సెస్ వచ్చినప్పుడు కానీ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కానీ ఎలాంటి నేను స్ట్రగుల్స్ ఫేస్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ ఈ వీడియోలో నా పర్సనల్ డీటెయిల్స్తో సహా పిన్ టు పిన్ క్షుణ్ణంగా నీకు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు నన్ను చూసి అసలు నా గురించి ఏంటి అని చెప్పి మీకు ఒక ఓవర్వ్యూ ఉన్నప్పుడు మాత్రమే నా వీడియోస్ అయినా నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేసేదైనా మీకు ఒక అథెంటికేషన్ ఇది రియల్ అని చెప్పి అనిపించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను ప్రిపరేషన్ ఏంటి అని చెప్పి మీకు ఒక చిన్న క్లారిటీ దొరకాలి. అప్పుడే నేను చెప్తున్నది రియల్ అని మీరు నమ్ముతారు. సో సరే, వీడియోస్ ల్యాగ్ చేయకోకుండా కాన్సెప్ట్లోకి నేను వెళ్ళిపోయినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు అనేది నేను చెప్పను, బట్ నేను అన్నీ చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాకు 10th కంప్లీట్ 2014లో అయిపోయింది. తర్వాత 2016లో ఇంటర్మీడియట్ అయిపోయింది. 2019లో డిగ్రీ అయిపోయింది. డిగ్రీ వచ్చేసి బీకామ్ అయిపోయింది. అయిపోయిన వెంటనే 2020లో కరోనా వచ్చింది. కరోనాలో నేను ఎటువంటి ప్రిపరేషన్ చేయలేదు. అప్పటికప్పుడు డిగ్రీ అయిపోయింది కాబట్టి మామూలుగా ఇంటి ఊర్లలో తిరగడం, తర్వాత టౌన్లలోకి వెళ్ళి తిరగడం, మామూలుగా 1 ఇయర్ అటు ఇటు టైం వేస్ట్మెంట్ చేశాను. తర్వాత 2021 వచ్చింది. 2021లో నేను అప్పుడు కొద్దిగా ఫైనాన్షియల్ బర్డెన్ పడడం వల్ల కొద్ది రోజులు ఒక వర్క్ చేసుకున్నాను బయటికి వెళ్ళేసి. తర్వాత వర్క్ చేసుకున్న తర్వాత ఆ వర్క్ అనేది నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. ఎందుకంటే నేను ఇది కాదు, నాకు చిన్నప్పటి నుంచి యూనిఫామ్ ఒంటి మీద పడాలి, సో ఎలాగైనా డ్రీమ్స్ అన్నది అచీవ్ చేయాలి అని చెప్పి నేను 2021లో వేరే వర్క్ చేసినప్పటికీ నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. తర్వాత 2022 వచ్చింది. 2022 నేను 2021 ఎండింగ్కే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే నా ఫ్రెండ్ సంబంధించి ఒక గుడ్ ఫ్రెండ్ అన్నది ప్రిపరేషన్లో చాలా ఇంపార్టెంట్. మన గైడెన్సీకైనా, తర్వాత మనము ఫస్ట్ మీకు ఇప్పుడైతే నేను ఏ బుక్స్ తీసుకుంటే బెటరు, ఏ క్లాసెస్ తీసుకుంటే బెటరు, తర్వాత ఎలాంటి PYQs క్లియర్ చేయాలి అని చెప్పి నేనైతే మీకు క్లియర్ చెప్పడం జరుగుతుంది. బట్ నాకు అప్పుడున్న సమయంలో ఎక్కడి నుంచి రిసోర్సెస్ తీసుకోవాలి, తర్వాత ఎలాంటి రిసోర్సెస్ తీసుకోవాలి అని కూడా నాకు తెలియదు. సో అప్పుడు నా ఫ్రెండ్ నాకు గైడెన్స్ ఇచ్చి, తర్వాత పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ నేను ఏవైతే ఇప్పుడు వీడియోలో మీకు బుక్స్ చెప్పడం జరిగిందో లాస్ట్ వీడియోస్లో, ఆ వీడియోస్లో నా ఎలాంటి బుక్స్ చెప్పారో అలాంటి బుక్సే మీకు అందించడం జరిగింది. అలా నా ఫ్రెండ్ చెప్పారు. తర్వాత ఇంగ్లీష్కి సంబంధించి క్లాసులు ఏవి తీసుకుంటే బెటర్ అని చెప్పారు. అరౌండ్ 2021కి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. తర్వాత 2022 ప్రిపేర్ అయ్యాను. అప్పటికే నేను ఆర్మీకి ట్రై చేశాను, నేవీకి ట్రై చేశాను. నేను ఆల్రెడీ మరి సర్టిఫికేట్స్ ఏమైనా ఇబ్బంది ఉంటుందేమో, మరి నోటిఫికేషన్ రానప్పుడు ITI సర్టిఫికేట్ కూడా ఓపెన్లో కట్టాను. ఎందుకంటే రైల్వే జాబ్స్కి ITI సర్టిఫికేట్ ఉండడం వల్ల మనం రైల్వే జాబ్స్కి గ్రూప్ D టెక్నీషియన్, తర్వాత లోకో పైలట్ వాటికి రాయొచ్చు అని చెప్పి ITI మీద నేను వేసి పెట్టేశాను. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే కొన్నిసార్లు నోటిఫికేషన్స్ అన్నది ఈ మధ్య వచ్చాయి, టెక్నీషియన్ కానీ లోకో పైలట్ కానీ. బట్ ITI కట్టిన తర్వాత నాకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చింది 5,000 సంథింగ్ ప్లస్ పోస్ట్. టెక్నీషియన్ 8,000 వచ్చాయి. టెక్నీషియన్ నేను రాయడం జరిగింది. తర్వాత టెక్నీషియన్ 50 మార్క్స్ మాత్రమే రావడం వల్ల టెక్నీషియన్ అన్నది నేను ఎగ్జామ్ అన్నది క్లియర్ చేయలేకపోయాను. తర్వాత సంబంధించి నెక్స్ట్ ప్రిపరేషన్గా మన 2022 నవంబర్ ఆ డేట్లో పోలీస్ రిక్రూట్మెంట్ అన్నది రావడం జరిగింది. అంతకన్నా ముందు మన తెలంగాణలో పోలీస్ రిక్రూట్మెంట్ అనేది రావడం జరిగింది. సో వాటికి నేను వెళ్ళాను. తర్వాత కానిస్టేబుల్ ఎగ్జామ్ రాశాను, SI రాశాను. కానిస్టేబుల్ ఎగ్జామ్ ఈవెంట్స్లో 75 మార్క్స్ స్కోర్ చేసినప్పటికీ నాకు 127 వచ్చాయి. కట్ ఆఫ్ 129 ఉంది. సో 2 మార్క్స్ నాకు మిస్ అయింది. తర్వాత వచ్చేసి SI రాశాను. SI కూడా సేమ్ ఇంచుమించు అలాగే వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా లేదు, ఖచ్చితంగా AP పోలీసే క్లియర్ చేయాలి అని చెప్పి AP పోలీస్కి వచ్చేసి స్టాండర్డ్గా ఒక స్టడీ హాల్లో కూర్చున్నాను. స్టడీ హాల్లో ఫీజు బర్డన్ అయిపోయేసరికి మరి రూమ్కి షిఫ్ట్ అయ్యి రూమ్లో కూడా ప్రిపేర్ అయ్యాను. రూమ్లో ప్రిపేర్ అయిన తర్వాత నాకు ఎందుకో ఎన్విరాన్మెంట్ అన్నది అంత కంఫర్ట్ అనిపించలేదు. ఎందుకంటే మనం చదువుతున్నప్పుడు మనం చదివిన ప్రతిదీ బ్రెయిన్లోకి పిన్ టు పిన్ వెళ్ళిపోవాలంటే
ఖచ్చితంగా మనకి ఎన్విరాన్మెంట్ కూడా సపోర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీ రూమ్లో ఒక నలుగురు ఉన్న చోట ఒక ఇద్దరు బయటికి వెళ్ళి వర్క్ చేసి వచ్చి ఒకరు డ్రింకర్ ఉండి ఒకరు కమిట్మెంట్ చదువుతుంటే ఆ ప్రిపరేషన్ స్టాండర్డ్ ఉండదు. ఎందుకంటే నువ్వు ఒక 8 గంటలు చదివితే ఒక 4 గంటలు ఆ స్టాండర్డ్ సంబంధించిన ఎన్విరాన్మెంట్ మాత్రమే ఉండాలి. ఇంకా మిగిలిన 8 అవర్స్ ఎలాగో పడుకుంటావు. సో ప్రాపర్ స్లీప్ లేకపోతే మన నెక్స్ట్ డే అన్నది మన బాడీ మనకి వర్కౌట్ చేయదు ప్రిపరేషన్ చేయడానికి. సో అది అలా అయిన తర్వాత సరే ఇంకా రూమ్లో కుదరదని చెప్పి హాస్టల్ జాయిన్ అయ్యి మరి స్టడీ హాల్కి వచ్చేసాను. స్టడీ హాల్కి వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతున్నా మధ్యలో వేరే ఎగ్జామ్స్ పడ్డాయి. ఆర్ఆర్బీ టెక్నీషియన్ రాసా, ఎస్ఎస్సీస్ రాసా, సీజీఎల్ రాసా. ఒకసారి ఎస్ఎస్సీ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ఫిలిమ్స్ క్లియర్ చేశా, బట్ మెయిన్స్ అనేది నేను రాయలేదు. అది వేరే ఇష్యూ వల్ల రాయలేదు. తర్వాత వచ్చేసి ఒకసారి బ్యాంక్స్ కూడా ట్రై చేశా. సో నేను ఎస్ఐకి ఎప్పుడైతే మన 2022లో ఎస్ఐ నోటిఫికేషన్, పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుంచి ఒకటే అనుకున్నాను, కానిస్టేబుల్ కొట్టాల్సిందే, ఈ నోటిఫికేషన్ పోతే మరీ రాదు, 6100 పోస్టులు ఉన్నాయి అని చెప్పి 2022 నుంచి 2023, 2024, 2025 ఇంకా ఏం జరిగిందో ఈ 3 years మీకు తెలుసు. డిలే ప్రిలిమ్స్ అయినప్పటి నుంచి ఈవెంట్స్ డిలే, మెయిన్స్ డిలే, ఓవరాల్గా అన్నీ డిలే, మొత్తం డిలే. కానీ ఏ రోజు అయినా చాలామంది నాతో ఆస్పిరెంట్స్ చదువుకున్న వాళ్ళు స్టడీ హాల్లో అయినా, రూమ్లో అయినా, పార్కుల్లో అయినా ఎక్కడ చదువుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. కానీ నేను మాత్రం ఇంటికి వెళ్ళలేకపోతున్నాను. కారణం ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి ఒకటే చెప్పాను, యూనిఫామ్ వేసుకొని వస్తాను. సో అలా చెప్పిందే వాళ్ళకి మనము ఎలాంటి ఆన్సర్బుల్ ఇవ్వాలో మనకు తెలియక అలాగే ఉండిపోయేవాడిని. తర్వాత రూమ్ మంత్లీ నార్మల్గా అయినా 3,500 నుంచి 4,000 మినిమం వస్తుంది. బట్ మ్యాక్సిమం 5,000 to 6,000 వెళ్తుంది పర్ మంత్. బట్ అదంతా బడ్డాన్ని భరిస్తూ మధ్యలో ఫ్రెండ్స్ దగ్గర మనము ఏవైనా మనకి నీడ్ అవసరం ఉన్నప్పుడు తీసేసుకొని మరీ వాళ్ళకి రీపే చేసి, ఒక్కోసారి మనకు రూమ్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం కర్రీస్ తెచ్చుకోవడానికి కూడా స్ట్రగుల్స్ మనం పడతాము. టీకి కూడా ఒక్కోసారి మనకు డబ్బులు ఉండవు. ఎందుకంటే మనం వచ్చిండే కాంపిటేటివ్ ఎగ్జామ్ 2, 3, 4 years వరకు మనకి ఎటువంటి సైడ్ ఇన్కమ్ లేకోకుండా మా ఎగ్జామ్లో మనం ఫైట్ చేయాల్సి ఉంటుంది. సో అటువంటి ఫైట్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పోలీస్ కాకముందే ఆ పోలీస్ సంబంధించినటువంటి ఎటువంటి ప్రిపేర్ అయి ఉండాలి, ఎటువంటి స్ట్రగుల్స్ నువ్వు ఫేస్ చేయాలని నీ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూపించేస్తుంది. నువ్వు ఫుల్ రాడ్ లెక్క వెళ్ళిపోతావు జాబ్ కొట్టలేక. తర్వాత 2023లో నేను ఎస్ఐ సంబంధించి ప్రిలిమ్స్ రాసా, మెయిన్స్ క్లియర్ చేసా. ఈ మెయిన్స్ రాశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఐ సంబంధించి ప్రిలిమ్స్ రాసా, ఈవెంట్స్ క్లియర్ చేసా, మెయిన్స్ రాసా. మెయిన్స్లో నాకు 230+ మార్క్స్ వచ్చి మాకు 239, నాకు 230 మార్క్స్ వచ్చాయి. సో కొద్ది మార్క్స్తో ఎస్ఐ జాబ్ మిస్ అయింది. లేదు ఇంకున్న నా ఎదురుగున్నది ఒకే ఒక ఆప్షన్, కానిస్టేబుల్ కొట్టడమా లేకపోతే అవమానంతో ఇంటికి వెళ్ళిపోవడం. ఇంకా తగ్గించి నాకు వేరే ఆప్షన్ లేదు. డూ ఆర్ డే అనే సిచ్యువేషన్ వచ్చింది. కంటిన్యూ గ్రౌండ్ కొట్టాను, ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. లెగ్ ఇంజూర్ అయింది. లెగ్ ఇంజూర్ అయినప్పటికీ కూడా ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు. నా కాలు 2 తెగి పక్కన పడినా కూడా నేను రన్నింగ్ కొట్టాల్సిందే, జాబ్ కొట్టాల్సిందే. ఎందుకంటే నేను 2 years 3 years అయింది ప్రిపరేషన్లోకి వచ్చి. సో ఇంటి దగ్గరికి వెళ్తే ఇన్నాళ్ళు నువ్వు తాగి తిరిగావు తప్ప ఎటువంటి ప్రిపరేషన్ చేయలేదా అని చెప్పి చాలామంది ఆస్పిరెంట్స్ ఇవన్నీ ఫేస్ చేసి వచ్చింటారు. ఇంట్లో వాళ్ళు ఎలా చూస్తారు, సమాజంలో వాళ్ళు ఎలా చూస్తారని ఆ స్ట్రగుల్స్ నేను భయపడి ఎటువంటి స్ట్రగుల్స్ నాకు ఫేస్ వచ్చిన శామ్ ఇన్స్టిట్యూట్ రాసేవాడిని. సండే ఈరోజు 110 వస్తే రేపు 112 రావాలి, మన 116 రావాలి. ఉన్నట్టుండి ఒకేసారి 90కి 100 మార్కులు పడిపోయిందంటే ఆ వారం అంతా తిరిగి మళ్ళీ ఆ మార్క్స్ తెచ్చుకునే వరకు నేను కాంప్రమైజ్ అయ్యేవాడిని కాదు. మరి ఆ మార్కులు మించి వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ వారం మన రూమ్లో ఫ్రెండ్స్ వచ్చేసి రేపు చికెన్ చేసుకుందామన్నా కూడా ఆ వారం నేను చికెన్ తినేవాడిని కాదు. ఎందుకంటే నెక్స్ట్ వీక్ నేను ఆ మార్కులు ఎందుకంటే వచ్చిండేది ఇక్కడ ఎంజాయ్ చేయడానికో చికెన్ తిని తిరగడానికో కాదు, జాబ్ కొట్టడానికి. సో ఫస్ట్ ఆ ఎగ్జామ్ సాటిస్ఫై చేయాలని మళ్ళీ వీక్ ఆ ఎగ్జామ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 వచ్చింటే నా ఓల్డ్ స్కోర్ 120 ఉంటే ఆ 120 స్కోర్ తెచ్చిన తర్వాతే నేను రూమ్లో హ్యాపీగా ఫ్రెండ్స్తో కలిసి కూర్చొని తినేవాడిని. సో అంతా నాకు ఇది ఉండేది. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా నేను క్లియర్ చేయాలని చెప్పి వచ్చేవాడిని. తర్వాత మనకు తెలిసిందేదే 2024 డిసెంబర్లో ఈవెంట్స్ అప్డేట్ రావడం జరిగింది. జనవరి 15, జనవరి 20 వరకు ఈవెంట్స్ అన్నది జరగడం జరిగింది. సో ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ 4 monthsలోనే మనకు 2025 జూన్ ఫస్ట్ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఆగస్ట్లో మనకి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఫర్దర్గా ట్రైనింగ్ సంబంధించి ప్రాసెస్. తర్వాత వాటిలో భాగంగానే నాకు మెడికల్ అయిపోయింది, ఎస్పీ రిపోర్ట్ అయిపోయింది. ఫైనల్గా నేను చెప్పడం మర్చిపోయా కదా, ఏపీఎస్పీ కానిస్టేబుల్గా ఓపెన్ కేటగిరీలో నేను జాబ్ తెచ్చుకోవడం జరిగింది. నాకు 130 మార్క్స్ వచ్చాయి. బట్ కాకపోతే అన్ఫార్చునేట్లీ 4 మార్క్స్తో నాకు జాబ్ సివిల్ మిస్ అయ్యి ఏపీఎస్పీ జాబ్ ఓపెన్లో వచ్చింది. సో ఇప్పుడు నేను
ఏపీ పోలీస్లో ఏపీఎస్పీ యాస్పిరెంట్గా స్టార్ట్ అయ్యి డిపార్ట్మెంట్లో మెంబర్గా అయ్యాను. ఇప్పుడు నేను కూడా ట్రైనింగ్కి వెయిట్ చేస్తున్నాను. బట్ కాకపోతే నేను యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ అందించడానికి కారణం ఏంటంటే, బోర్డులో ఏపీఎస్ఎల్పిఆర్పి బోర్డులో వర్క్ చేసే వాళ్ళు ఒక 3 సార్లు, ఎస్ఐ సార్లు, సీనియర్ ఆఫీసర్లు, రేపో మాపో రిటైర్ అయ్యే వాళ్ళు, సిఐ సార్లు చాలామంది కొంతమంది తెలియడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి నేను మన యూట్యూబ్లో షేర్ చేస్తుంటాను. ఈ షేర్ చేయడం వల్ల నాకు సాటిస్ఫాక్షన్ ఏంటంటే, నేను ఈ పడ్డ 3-4 ఇయర్స్ కష్టాలు, అప్డేట్స్ ఏ ఆస్పిరెంట్స్కి రాకూడదు అనే ఉద్దేశంతో ఇవన్నది అందించడం జరిగింది. తర్వాత ఇవన్నీ ఎందుకంటే మనకంటూ ఒక క్లారిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఊరికే ఒక చిన్న మూవీకి వెళ్తున్నా కూడా మనం దాని ట్రైలర్లో సంబంధించి మనకి ఎటువంటి థింగ్స్ చూపించారు, తర్వాత ఎటువంటి సాటిస్ఫాక్షన్ మనకి ఇచ్చారు ట్రైలర్లో అని చెప్పి మనం ఒక చిన్న మూవీకి వెళ్తున్నప్పుడు కూడా మనము చూసేసేది సంతోషం. ఇప్పుడు కూడా మన యూట్యూబ్ మీరు చూస్తున్న మీకు నా గురించి ఫుల్ క్లారిటీ ఉండాలని చెప్పి నేను ఇదంతా చెప్పడం జరిగింది. సో నేను ట్రైనింగ్ వెయిట్ చేస్తున్నాను. త్వరలో అక్టోబర్ 27th అంటున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఓ డేట్ అటు ఇటైనా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో అదే ఆ విషయం పక్కన పెట్టేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా కానీ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నేను 6 monthsలో క్లియర్ చేయాలి, 1 yearలో క్లియర్ చేస్తానంటే మాత్రం చాలా కష్టం. కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది. నీ పక్కన ఉన్న వాళ్ళే నీకు తెలియకుండా అర్ధరాత్రి వరకు చదువుతారు. సో అలాంటి వాళ్ళని ఫేస్ చేసి ఉండాలంటే నీకు చాలా డెడికేషన్తో కూడుకున్న స్టడీ అవసరం. సో అలాంటి స్టడీని అందించడానికి నేను స్మార్ట్ స్టూడెంట్ అని చెప్పి ఛానల్ చెప్పి టిప్స్ పెట్టడం జరిగింది. సో మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఎందుకంటే నాకు సంబంధించి ఒక క్లారిటీ మీకు దొరికినప్పుడు మాత్రమే మీరు సాటిస్ఫాక్షన్గా నేను పెట్టిన వీడియోస్ చూస్తారు. సో అది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ నేను ట్రైనింగ్ సెంటర్లో సంబంధించి వెళ్ళినప్పటికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూనే ఉంటాను, ఏమని చెప్పి. మన ఛానల్ని ఫాలో అవుతుండండి కొత్త యాస్పిరెంట్స్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.